నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే ముందుగా మోడీ 4399 రోజుల పాటు ప్రధానిగా ఉండి మొదటి ప్రధాని నెహ్రూనే దాటేశారు అనే వార్త వైరల్ గా ట్రెండింగ్ అవుతోంది. దీనిపై మీ వివరణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రస్తుత భారత ప్రధాని మే 26, 2014లో ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి అంటే 2026 మే 26 దాటిన ఆయన ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ గా 4399 రోజులు అయ్యింది అనడానికి ఓకే, గ్రేట్. బట్ నెహ్రూని అధిగమించారు అంటే కంటిన్యూస్ గా ప్రైమ్ మినిస్టర్ చేయడంలో నెహ్రూని ఈ నరేంద్ర మోడీ గారు అధిగమించారనే డిస్కషన్ డిస్ప్రపోర్షనేట్ గా అంటే మనం అనుకున్న దానికంటే మించి అతీతంగా వెళ్ళిపోతుంది అనమాట. డిస్ప్రపోర్షనేట్ గా ఏ విధంగా వెళుతుందంటే నరేంద్ర మోడీ గారు నెహ్రూని అధిగమించేశారు అన్ని విషయాల్లో కూడా అన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట. ఈ డిస్కషన్ ఎంత లోతుగా ఎంత విస్తృతంగా వెళ్తుందంటే ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మిగిలిన దేశాధినేతలు కూడా మోడీ గారికి కంగ్రాచులేషన్ చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. కానీ వాస్తవాన్ని చరిత్రను అన్నిటినీ కూడా డిస్టోర్ట్ చేయొచ్చు, కానీ సంఖ్యలను డిస్టోర్ట్ చేయలేము. ఇవి సంఖ్యలు చెప్పే ఒక విషయం అనమాట. యాక్చువల్ గా నరేంద్ర మోడీ గారు కంటిన్యూస్ గా 4400 రోజులు ఆయన కంటిన్యూస్ గా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. బట్ నెహ్రూ ఎంతకాలమో తెలుసండి, 6130 రోజులు కంటిన్యూస్ గా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. 6130 రోజులు. ఎందుకంటే 1947 ఆగస్టు 15వ తారీఖున ఆయన భారత ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. అప్పుడు గవర్నర్ జనరల్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఆయన రాజ్యాంగ పరిషత్తుకు చైర్మన్ గా, ఒక రోజు రాష్ట్రపతిగా, ఒక రోజు ఎలా పనిచేశారు. అక్కడ నుండి 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 26వ తారీఖు వరకు ఆయన చనిపోయేంత వరకు ఆయన పదవిలో ఉన్నారనమాట. అంతే 6000 అంటే 16 సంవత్సరాల 286 రోజులు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. అంటే 6030 రోజులు. ఇది ఒకటే కాదండి, ఇంకా 330 రోజులు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. మరి దాన్ని కూడా క్యాలిక్యులేట్ గా చేస్తే, ఎందుకంటే ఆయన ఇండియా డొమినియన్ స్టేటస్ అంటే పాకిస్తాన్ ఇటు ఇండియా డివైడ్ అయిన తర్వాత ఆయన తాత్కాలిక ప్రధానిగా స్వీకరించి అక్కడ నుంచి 1964 వరకు పనిచేశారు అనమాట. అక్కడ 330 రోజులు అంటే సెప్టెంబర్ 2 ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. బట్ అప్పుడు స్వతంత్రం రాలే. ఆ 330 రోజులు కూడా కలిపితే 6460 రోజులు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా కంటిన్యూస్ గా ఉన్నారు. అదే సీట్ లో చనిపోయేంత వరకే ఆయన ప్రధానిగా పనిచేశారన్నమాట. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, 2001 నుండి 2014 వరకు చీఫ్ మినిస్టర్ గా పనిచేయడం, తర్వాత ప్రధానిగా 2014 మే నుంచి ఇప్పటి వరకే పనిచేయడం. కాబట్టి 9000 మనకేంటంటే 9100 రోజుల పాటు ఎలక్టెడ్ లీడర్ గా ఉన్నారు. ఇది ఒక గ్రేట్ రికార్డ్ ఇండియాలో అని చెప్తారు. బట్ ఇదే నెహ్రూకి అప్లై చేస్తే మరి 6460 రోజులు కూడా ఒప్పుకోవాలి కదా. అంటే నెహ్రూ ఉన్నది 6460 రోజులు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 6130 రోజులు ఆయన ఉన్నారు ప్రధానిగా. ఇప్పుడు ప్రధాని పనిచేసింది నరేంద్ర మోడీ గారు 4399 రోజులు ఇప్పుడు ఈయన ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ, నెహ్రూవా మోడీ? అంటే నెహ్రూయే ఎక్కువ కాలం ప్రధానిగా భారతదేశంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. కానీ నా దృష్టిలో ఏంటంటే ప్రధానిగా ఆయన 1951 ఎలక్షన్ తర్వాత పనిచేయడం అనేది గొప్ప కాదు. 1947 ఆగస్టు 15 నుంచి 1951 మొట్టమొదటి జనరల్ రాజ్యాంగ రచన జరిగింది. ఆ రాజ్యాంగాన్ని అమలు జరిగింది, పార్లమెంట్ ఫార్మేషన్ జరిగింది, మొట్టమొదటి ఎలక్షన్స్ అద్భుతంగా ఆయన కండక్ట్ చేయడం జరిగింది ఆర్టికల్ 326 ప్రకారం. ఇది దేశ చరిత్రలో ఇట్ ఎంబోస్డ్ ఇన్ ద గోల్డెన్ లెటర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అది చాలా కీలకం అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆయన తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన 1947 నుండి 1951 4 సంవత్సరాల పాటు అనేది భారతదేశానికి అత్యంత కీలకం. భారత సాంస్కృతిక చరిత్రలోనే అత్యంత కీలకం. మరి దాన్ని పక్కన పెడతాం ఎవరికైనా సాధ్యమవుద్దండి. చరిత్రలో ఆ టైంలో ప్రధానిగా పనిచేయడం అనేది భారత మాత ఇచ్చిన గౌరవం. అందుకనే వాజ్పేయి మాటలు చెప్తాను. 1964 మేలో నెహ్రూ గారు పదవిలోనే చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి వాజ్పేయి
తర్వాత 6 సంవత్సరాలుగా మోడరేట్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన వాజ్పేయి మాటల్లో చెప్తే వాజ్పేయి గారు ఏమంటారంటే నెహ్రూని ద ఫేవరెట్ సన్ ఆఫ్ భరతమాత, ద ఫేవరెట్ ప్రిన్స్ ఆఫ్ భరతమాత అని పిలుస్తారన్నమాట ఆయన వాజ్పేయి గారు. భరతమాత దృష్టిలో ఆయనే ద గ్రేటెస్ట్ కింగ్ అంట. అది వాజ్పేయి గారు చెప్పారు. ఇంకోటి కూడా అన్నారు, ఈ లైకెన్ టు ద లార్డ్ రామ, మోడర్న్ ఇండియాలో రాముడు లాంటి పరిపాలన చేశారు అని వాజ్పేయి గారి మాటల్లో చెప్తాను. ఇంకా జాన్సన్ అని, అక్కడ కుర్చేవ్ అని, బ్రెజినేవ్ అని ప్రపంచవ్యాప్తంగా మనం చూడాలి. నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన పదవిలో చనిపోయారు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన బ్రతికున్నంత వరకే ప్రధానిగా పూర్తి మెజార్టీతో భారతీయులు ఆయన గెలిపించడం జరిగింది. ఇది అనమాట. కాకపోతే నేను ఒకటే చెప్తాను, అసలు నెహ్రూతో మోడీ పోలికేంటి? ఈ విషయంలో పోలిక ఎందుకు చేస్తున్నారు? భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది అసలు అదే అనేది ప్రధాన ప్రశ్న అనేది ఎవ్వరూ ఏ మీడియా కూడా ఇక్కడ ప్రశ్నించడం లేదనమాట. సరే, అయితే నెహ్రూ గొప్ప, మోడీ గొప్ప అనే చర్చ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది. ఒక రాజకీయ, రాజ్యాంగ, ఆర్థిక, దౌత్య విశ్లేషకులుగా మీ వివరణ ఎలా ఉంది? మీ దృష్టిలో ఎవరు గొప్ప అంటే మీరేం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు మోడీ గొప్ప, నెహ్రూ గొప్ప, ఈ విషయం చాలా చర్చనీయాంశం అయిపోయింది ఇండియాలో. మరి దీన్ని ఎందుకు పొలిటికల్ గెయిన్స్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు? అసలు ఈ చర్చ అనేది ఎందుకు జరగాలి? ఇది ఇట్స్ ఏ నాన్ సెన్స్ అనమాట. నా దృష్టిలో చెప్పాలంటే ఇలాంటి చర్చలు జరగకూడదు. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే చర్చ, ఇప్పుడు నేనున్నానండి, నా తరం ఉంది, మా పూర్వీకులైన మా ముత్తాత గారితో మా గ్రాండ్ పేరెంట్స్ గొప్ప, నేను గొప్ప అనే చర్చ జరిగితే ఎవరు గొప్ప అండి? వాళ్ళు లేకపోతే, వాళ్ళ పునాది వేయకపోతే, ఈ బయోలాజికల్గా అన్ని విధాగా వాళ్ళు పునాది వేయకపోతే నేను ఎక్కడి నుంచి వస్తా? బట్ ఈ విధంగా చర్చలు అనేది కొనసాగొచ్చా? ఇది హేతుబద్ధమేనా? ఇట్స్ నాట్ రేషనల్ అండి, ఇట్స్ ఇర్రేషనల్ అనమాట. ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే కొన్ని పొలిటికల్ గెయిన్స్ అనమాట. దీన్ని మనం డిస్మాంటిల్ చేయాలి. ఇలాంటి చర్చలు భారతదేశంలో కొనసాగకూడదు. పూర్వ ప్రధాని స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పనిచేసి, స్వతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఆ ప్రధానితో, అంటే ఆల్మోస్ట్ 70 సంవత్సరాల క్రితం ప్రధానిగా పనిచేసిన భారతదేశ పరిస్థితి ఎంత దీనమైన పరిస్థితి. ఆ స్థితిలో పనిచేసిన ప్రధాని ఇప్పుడు మోడర్న్ ఇండియా, స్ట్రాంగ్ ఇండియాకి ప్రధానిగా పనిచేస్తున్న మోడీ గారితో అసలు కంపారిజన్ ఎలా కుదురుతుందండి? ఎందుకు చేస్తున్నారు? నెహ్రూని అధిగమించేసిన ప్రధాని రోజుల్లో కాదు, ఎక్కడికో తీసుకుపోయారన్నమాట. ఈ చర్చ డిస్టోర్ట్ అయిపోయింది. ఏదో జరుగుతుంది, భారతీయుల మైండ్ లో ఏదో పెట్టడానికి జరుగుతుంది. ఇది వాస్తవంగా జరగాలి. మీరు అడిగినట్టు ఇది రాజ్యాంగబద్ధంగా చూడాలి. రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా, ఎకనామికల్ గా, పొలిటికల్ గా, సాంస్కృతికంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, సైకలాజికల్ భారతీయుల సైకలాజికల్ స్టేట్ అప్పుడు చూడాలి మానసికంగా. వీటన్నిటి దృష్టిలో దీన్ని చర్చించుకోవాలి. చారిత్రక కోణంలో కూడా చాలా విస్తృతమైన చర్చగా తెరదించారు ఇండియాలో. ఇది చర్చ కొనసాగాలి, కానీ ఈ చర్చ ఒకళ్ళ వైపు వెళ్ళకూడదు. ప్రతి మీడియా ఆర్గనైజేషన్స్ కూడా, ఎవ్వరూ కూడా, పెద్ద పెద్ద ఎనలిస్టులు కూడా ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించలేదు. కొంతమంది మౌనంగా ఉంటున్నారు. ఎందుకు భయపడుతున్నారో కూడా తెలియదు. రాజ్యాంగం, చట్టాలు ఎన్నో ఉన్నప్పుడు కొంత మాట్లాడితే ఫేవర్గా మాట్లాడుతూ, లేకపోతే మాట్లాడకుండా కూర్చోవడం. ఇది అన్బయాస్డ్ గా వాస్తవంగా ఈ చర్చను కొనసాగించాలండి. ఇప్పుడు అసలు ఎలాంటి చర్చ కొనసాగకూడదు అనమాట. బట్ చర్చ కొనసాగింది కాబట్టి వాస్తవాలకు మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నెహ్రూ చూద్దాం, మోడీ గారు చూద్దాం. నెహ్రూ పుట్టింది 1889 నుంచి 1964 వరకే. ఇప్పుడు మోడీ గారు పుట్టింది 1950 నుంచి 1900, ఇంకా బతికే ఉన్నారు. 75 సంవత్సరాల నుండి ఆయన 74 సంవత్సరాల వయసులో నెహ్రూ గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇదనమాట. ఈయన 1946 సెప్టెంబర్ 2వ తారీఖునే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1947 ఆగస్టు 15 నుండి ఆయన చనిపోయేంత వరకు పదవిలో ఉన్నారు. భారతీయులు 3 సార్లు ఆయనకు పూర్తి మెజారిటీ ఇవ్వడం జరిగింది. తిరుగులేని మెజారిటీ, క్లియర్ కట్ విన్ అనమాట. ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు 3వసారి ఎలక్ట్ అయ్యారు, కానీ 3వసారి సంకీర్ణ ప్రభుత్వం ఫామ్ అయింది. అంటే పూర్తి మెజారిటీ ఇక్కడ రాలే. కాబట్టి 3 సార్లు ప్రధాని, అక్కడ 3 సార్లు ప్రధాని. కానీ ఒక్కటేనండి, ఎందుకు ఈ చర్చ చేయకూడదంటే 1947లో భారతదేశ పరిస్థితి ఏంది? క్రీస్తు శకం 712లో అరబ్ రూలర్స్ సింధు ప్రావిన్స్ మీద అటాక్ చేసి 712వ సంవత్సరం నుండి 1947 వరకు ఇటు ముస్లిమ్స్ రూలర్స్, ఢిల్లీ సుల్తానేటు, మొఘల్స్, తర్వాత బ్రిటిష్ మోస్ట్ డేంజరస్ ప్లండరర్, వీళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 1200 నుంచి 1300 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయులు ఏలుకోకుండా అత్యంత ధనిక దేశం, కడు పేదరికంగా అయిపోయి దారుణమైన పరిస్థితిలో భారతదేశం నిలిచిపోయింది 1947 ఆగస్టు 15కి. దానికే ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటాం.
అలాంటి స్థితిలో ప్రధాన మంత్రిత్వ శాఖను బాధ్యతను తీసుకుని రాజ్యాంగ రచన కొనసాగించి ఐక్యం చేసి ఎన్నో చేసి ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని కోణాలు ఒక షేప్ ఇచ్చి భారతదేశం 1964 వరకే నడిపించిన భారత ప్రధాని నెహ్రూజీ. ఈయనతో ఇప్పుడు ఆధునిక కాలంలో అన్ని సంసిద్ధంగా ఇంట్లో అన్ని సంసిద్ధంగా ఉండగా ప్రధానిగా వచ్చిన మోడీ గారితో అలా కంపారిజన్ చేయడం ఏంటి? అసలు ఇది ఏమన్నా ఉందా? ఇట్స్ హేతుబద్ధం అవుతుందా? కాబట్టి ఈ విస్తృత చర్చ కొనసాగించకూడదు, ఇది మంచిది కూడా కాదు. ఇక రెండోది ఏంటంటే, నెహ్రూ ప్రధానమంత్రి అవ్వక ముందే ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో కాంట్రిబ్యూషన్ ఇంటే ఒక్కొక్కళ్ళకే నిజంగా చెప్తున్నానండి కన్నీరు వస్తాయి, రక్త కన్నీరు వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి వినండి, ఆయన 4399 రోజుల పాటు నెహ్రూ గారి ప్రైమ్ మినిస్టర్ చేశారంటారు, కరెక్టే. మరి ఒక్క విషయం తెలుసా మీకు? అసలు జవహర్ లాల్ నెహ్రూ గారు జైల్లో ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా అండి? 3259 రోజులు. 9 సంవత్సరాల పాటు ఆయన జైల్లో గడిపాడు, బ్రిటిష్ జైల్లో. 9 పర్యాయాలు ఆయన వెళ్ళాడు. 3వ పర్యాయం లాస్ట్ పర్యాయం ఆయన వెళ్ళింది 1041 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు 3259 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ప్రధాని ఆయన అత్యంత ధనికుడు. మనందరికీ తెలుసు నెహ్రూ ఎంత ధనికుడు. మరి అంత ధనికుడు 9 సంవత్సరాలు జైల్లో, బ్రిటిష్ వాడు జైల్లో గడిపాడు. మరి దాన్ని కోడికిరించరా? ఆయన ధైర్యాన్ని ఎలా చూడాలి? 1929లో పూర్ణ స్వరాజ్, గాంధీకే అడ్డం తిరిగారు ఆయన. పూర్ణ స్వరాజ్ అప్పుడు యంగ్ ఐకాన్ లీడర్స్ ఇద్దరు ఉండేవారు, సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ. ఐకాన్ లీడర్స్ అనమాట. యూత్ కి ఒక రిప్రజెంటేషన్ వాళ్ళు ఉండేవారు. లాహోర్ నడిబొడ్డున జెండా ఎగరేసిన వ్యక్తి నెహ్రూ. ఆయన్ని కొట్టిన చోట కొట్టకుండా బ్రిటిష్ వాళ్ళు కొట్టారు. అలహాబాద్ లో కొట్టేసి ఎముకలు ఎరగొట్టి జైల్లో పెట్టారు. ఆయనకు భార్య చనిపోయింది, కమలా నెహ్రూ 1930లోనే. అప్పటికి యంగ్ కూతుర్ని చూసుకోలేని పరిస్థితి. జైల్లో ఉండి లెటర్స్ రాస్తారు, ఇందులో లెటర్స్, వరల్డ్ ఫేమస్ లెటర్స్. ఆ జైల్లో ఆయన ఉన్నప్పుడు, ఆ జైల్లో ఏదో మామూలు జైలు కాదండి, బ్రిటిష్ వాడి జైల్లో కాలాపని జైల్స్ లా ఉంటాయి అనమాట. ఈవెన్ డేట్ చూసుకోవడానికి లేక పౌర్ణమి వచ్చిందో లేదో ఓకే 30 రోజులు ఇలా లెక్క పెట్టుకునే రోజుల్లో గడిపారు. కానీ లైబ్రరీ లేకుండానే ఆయన రాసిన వరల్డ్ క్లాసికల్ బుక్స్ ఉన్నాయి. ద గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, పేజీలు చూడండి, 1500 పేజీలు ఉంటుంది ఆ బుక్. అండ్ ఆటోబయోగ్రఫీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఈ 3 క్లాసికల్, ద బెస్ట్ రిప్యూటెడ్ ఆథర్ అయిన. మరి అంత అంత క్యాండిడేట్ ఆయన్ని నెహ్రూ హెయిర్ కింద ప్రకటించడం వారసుడిగా. అందరూ అంటారు అరే వల్లభాయ్ పటేల్ని ప్రకటించి, వల్లభాయ్ పటేల్కి ఆయనకి ఏజ్ లో 15 సంవత్సరాల గ్యాప్. వల్లభాయ్ పటేల్ 1947 నుంచి 50లోనే ఆయన చనిపోయారు, మొట్టమొదటి ఎలక్షన్ అవ్వకుండానే. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతారండి? ఆయన ఆ క్వశ్చన్ అసలు వస్తుందా? అది మరి అలా చెప్పకూడదు కదా. అప్పటికి ఈయన చాలా యంగ్, ఆల్రెడీ అక్లైమెంట్ లీడరు, సోషలిస్టు, అప్పటికే ఫారెన్ పాలసీ తయారు చేసి పెట్టేశారు, తిరుగులేని నేత. ఆయన్ని వారసుడిగా ప్రకటించారు, ఏజ్ లో తక్కువ కాబట్టి యంగ్. ఆయన వచ్చారు 1950లోనే చనిపోయారు. ఎవరు? వల్లభాయ్ పటేల్. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతారండి ఎలక్షన్ పెట్టకుండా? ఇదంతా మనం మాట్లాడిన విషయాలు ఇది. తర్వాత అత్యంత ప్రధానం ఏంటంటే, ఫస్ట్ పిఎం 1947 నుంచి 1964 3 జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. ఇప్పటికీ ప్రజాస్వామ్య ఎలక్షన్ కండక్ట్ చేస్తే ఎన్ని ఆరోపణ లేని విధంగా 3 జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు ఆయన. ఒక తాట ఆకుల కింద పీపుల్ ఎండల్లో వెళ్ళి ఓటేసేవారు. అది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక గ్రేటెస్ట్ గా నిలబడిపోయింది, అత్యంత ప్రజాస్వామ్య దేశంగా మార్చింది. రాజ్యాంగ రచన కొనసాగించడం, ఒక పక్కన కమ్యూనల్ రైట్స్ ఆపడం, మరో పక్కన వెళ్ళడం. రాజ్యాంగ రచన, ఆ రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సజీవ భారత సంస్కృతి నుంచి సజీవ ఆత్మను తీసి రాజ్యాంగంలో పెడితే, ఆ సజీవ ఆత్మకు ఒక షేప్ ఇచ్చింది నెహ్రూ గారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ రాజ్యాంగం ఇప్పుడు ఎలా అమలవుతుంది? ఎన్నో ఆరోపణలు. మరి కంపారిజన్ ఎలా చేస్తారండి? రాజ్యాంగాన్ని అమలుపరచడమే కాదు, రాజ్యాంగ రచనలో కూడా కీలకమైన వ్యక్తి నెహ్రూ గారు. మరి రాజ్యాంగ అసెంబ్లీలు పెట్టడం, 1937 ఎలక్షన్లోనే ఆయన కాంగ్రెస్ నడిపించారు, 1946 ఎలక్షన్లోనే కాంగ్రెస్ నడిపించారు. ఆయన వారసత్వం 1500 సంవత్సరాల దీన భారత సంస్కృతి ఆయనకు వారసత్వంగా లభించింది. ఆయన ఒక షేప్ తెచ్చారు భారతదేశానికి. ఆయనతో కంపారిజన్ ఎవరు కుదురుతారండి? ఇప్పుడు వాజ్పేయి గారు అన్నట్టు ఈజ్ ద ఫేవరెట్ సన్ ఆఫ్ భరతమాత, వాజ్పేయి గారే చెప్పారు కదా, ఆ మాటలే నేను చెప్తున్నాను. తర్వాత ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఈయన వచ్చి రాజ్యాంగ రచన అమలు కూడా. మరి ఇప్పుడు రాజ్యాంగ రచన మీద, అమలు మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి?
అదొకటి. తర్వాత ఎకానమీ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారంటే ఆ ఫౌండేషన్ మీద ఈ రోజు వెళ్తున్నామండి. నిజంగా ఈ విజన్ చూస్తే ఎంత అద్భుతమైన గౌరవం నెహ్రూకి ఇస్తారో మీరు చూడండి. అంటే ఐఎమ్ నాట్ ఫేవర్ టు ద కాంగ్రెస్, ఐఎమ్ నాట్ ఫేవర్ టు దిస్ వన్, ఐఎమ్ ఫేవర్ టు ది భరతమాత అంతే. ఐఎమ్ ఫేవర్ టు దోజ్ హూ కాంట్రిబ్యూటెడ్ ది భరతమాత అనమాట. ఆయన చూడండి, ఆయన ప్లానింగ్ కమిషన్ పెట్టారు. ఎకనామీకి ప్లానింగ్ కమిషన్ ఎంత అద్భుతంగా తీసుకొచ్చింది. దాని అసూయతో చైనా అటాక్ కూడా చేసిందంటే దాని ఇంకా నేను చెప్పక్కల. పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, ఇప్పటికి ఈ ఆయిల్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్, హెవీ ఇండస్ట్రీస్, బిహెచ్పిఎల్, ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అన్నిటినీ ఆయనే ఎస్టాబ్లిష్ చేశాడు. చాలా జాగ్రత్తగా ఉండే బ్యాంకులన్నిటికీ. దానికి ఎవరైనా ఇప్పటికీ రిప్లేస్మెంట్ ఉందండి? ఇప్పటికీ ప్రైవేటీకరణ చేయలేని విధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నడుపుతున్నాం. బిలాయ్, బొకారో, రూర్కెలా, ఒకసారి చూడండి వాటిని. ఇప్పటికీ నెహ్రూ అలాగే ఉన్నాడు చరిత్రలో. తర్వాత ఆయన ఏంటంటే స్టీల్ ప్లాంట్ బేలాయ్, బొకారో, రూర్కెలా, ఇవన్నీ బాక్రా నంగల్, ఇవన్నీ ఒక్కసారి చూడండి. తర్వాత ఏంటంటే అయింది అగ్రికల్చర్, సింద్రి ఎరువుల కర్మాగారం గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ సీడ్స్ ఆయనే వేశారు. మెక్సికో నుంచి, జపాన్ నుంచి తీసుకొచ్చి స్వామినాథన్ బయటికి తీసుకొచ్చారు. ద గ్రేట్ స్వామినాథన్ బయటికి తీసుకొచ్చింది ఆయనే. కురియన్ ఆయన టైంలోనే వచ్చారు. మరి అలాంటి వాళ్ళు ఏమంటారు? రైల్వేని ఫౌండేషన్ వేసింది ఆయన. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ మోడీ, మీరే వేసుకోవాలి క్వశ్చన్. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ ఎస్టాబ్లిష్డ్. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వరల్డ్ క్లాస్ ఎవరు? నెహ్రూ. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు 6 ఎవరు? నెహ్రూ. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఎవరు? నెహ్రూ. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇప్పుడు నిట్లు, నెహ్రూ. వాటినే కదండి ఇప్పటికీ గొప్పగా చూపించుకుంటున్నాం ప్రపంచంలో. అవి లేకపోతే ఇండియా ఉండదు. ఇప్పుడు ఈ వరల్డ్ క్లాస్ లో ఉన్న సిఇఓలు, కాలిఫోర్నియా సిఇఓలు అందరూ ఎవరండి? ఐఐటీలు, ఐఐఎంలో ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ప్రొడ్యూస్ చేసినాయి, ఎయిమ్స్ ప్రొడ్యూస్ చేసినాయి. వాటిని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇప్పుడు మన దగ్గర డబ్బులు సరిపోవడంలే. ఇప్పుడు మోడీ గారు సింపుల్ గా ఈజ్ ఎక్స్పాండింగ్ దెమ్. తర్వాత హెల్త్ సెక్టార్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే అండ్ దగ్గరుండి ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత పెన్సిలిన్ ప్లాంట్స్ పెట్టారు. తర్వాత గ్రేట్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత దాంతో పాటు ఇంకా గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇంక ఎవ్వరూ రిప్లేస్ చేసుకోలేరు మన భారతదేశాన్ని. చరిత్ర అంతా ఉంటారన్నమాట. ఆయన ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ఉండకపోతే భారతదేశం కుదరదు అని ఆయన చెప్పి ఆయన ఎస్టాబ్లిష్ చేసింది ఏంటో తెలుసండి. 1969లో ఇస్రో, దానికి ముందే ఫౌండేషన్ వేశారు. ఈ రోజుకి ఇస్రోని చూపించుకునే గొప్పలు చెప్పుకుంటాం మనం. తర్వాత దాంతో పాటు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? నెహ్రూ. ఇప్పటికీ న్యూక్లియర్ ఉందంటే ఆయన వల్ల, ఆయన దయ వల్ల. తర్వాత మెడిసిన్స్ లో ఎయిమ్స్ పెట్టారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ఇవన్నీ ఒక్కసారి చూడండి. కళ్ళంటే నీళ్లు రావండి మీకు ఈ చూస్తే. ఈ రావా? ఎక్కడో అమెరికా భారతదేశాన్ని వదిలి అమెరికా వెళ్ళి అమెరికాలో ఎన్ఆర్ఐస్ గా ఉన్న ఈ బాబా విక్రమ్ సారాభాయిని, ఇలాంటి వాళ్ళని బతిమిలాడి తీసుకొచ్చాడు ఆయన. నెహ్రూ చెప్పేస్తే వాళ్ళు వచ్చేసారు. ఇదిగోండి, ఇది ఈ కాంట్రిబ్యూషన్ ఎవరైనా చేయగలుగుతారా? ఇప్పుడు న్యూక్లియర్ డాక్టర్, న్యూక్లియర్ టెక్నాలజీ, బార్క్, ఇస్రో, ఎయిమ్స్, తర్వాత ఐఐటీలు, ఐఏఎంలు, ఐఏఎస్లు, నిట్లు అన్ని నెహ్రూ కాంట్రిబ్యూషన్ అండి. ఇంకా కదా దీంతో పాటు డ్యామ్స్, బాక్రా నంగల్ పంజాబ్ దగ్గరికి వెళ్ళండి సట్లెజ్ రివర్ మీద. తర్వాత హిరాకుడ్ మహానది, తర్వాత కృష్ణా నది మీద నాగార్జున సాగర్. తర్వాత 1948లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ DVCకి వెళ్ళండి. ఈ డ్యామ్లో అసలు ఒక్కసారి ఆ డ్యామ్ దగ్గర నిలబడి బాక్రా నంగలు, నాగార్జున సాగర్ దగ్గర ఎవరైనా మోడర్న్ మ్యాన్ వెళ్ళి ఒక్కసారి చూసి 1940లోని ఇవి కట్టారు, 50లో అంటే కళ్ళు అప్పగిస్తాం ఆ టెక్నాలజీలు ఎలా కట్టారని. ఏంటంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ భారతీయుల్ని కసిగా కట్టించారు. అది హ్యూమన్ పొటెన్షియల్ని ఒక లీడర్ ఉంటే అలాంటి నిర్మాణాలు వస్తాయి. అలాంటి నిర్మాణాలు మళ్ళీ స్వతంత్రం వచ్చాక మళ్ళీ నిర్మించుకోగలిగామా మనం? పోలవరం చూడండి, నడుస్తూనే ఉంటుంది అది పోలవరం. బాక్రా నంగల్, నాగార్జున సాగర్, ఇటు హిరాకుడ్తో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్తో పోలిస్తే పోలవరం ఎంత అండి? దాన్ని నిర్మించుకోలేకపోతున్నాం, రాజకీయాలు చేస్తున్నాం మనం. మరి ఆయన నిర్మించేశారు ఆయన. అది గ్రీన్ రెవల్యూషన్కి, ఇప్పుడు ఇరిగేషన్ పొటెన్షియల్కి అది ప్రాతిపదిక అయింది. అందుకే గ్రీన్ రెవల్యూషన్ ఈ రోజు తిండి తింటున్నాం. అది నెహ్రూ విజన్ అండి. దాంతో పాటు ఇది ప్రపంచం అంతా ఆయన ఫారిన్ మినిస్టర్ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ నాట్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్. 1947 ఆగస్టు 15వ తారీఖు నుంచి 1964 వరకు ఆయన ఫారిన్ మినిస్టర్ గా పనిచేశారు. ఎవ్వరు అక్కడ లేరు. ఇప్పుడు అజిత్ దోవల్ మోడీ పక్కన ఎలా ఉంటారో అప్పుడు VK మేనన్.
వికే మేనన్ భారతదేశం కాశ్మీర్ తరపున 1957లో ఒక్క రోజు పాటు ఉపన్యాసం ఇచ్చారు నెహ్రూ పర్మిషన్ తో. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి కాశ్మీర్ని రక్షించలేదని ఎవరన్నా అంటారా? ఇది తర్వాత ఈజ్ ఏ ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ అంటే ఒక అద్భుతం. ఆ అసూయతోటి చైనా అటాక్ చేసేసింది. తర్వాత ఈజ్ ఏ డెమోక్రాట్, ఈజ్ ఏ కాన్స్టిట్యూషనలిస్ట్, ఈజ్ ఏ స్టేట్స్ మ్యాన్, ఈజ్ ఏ గ్రేట్ సెక్యులరిస్ట్, ఈజ్ ఏ గ్లోబల్ లీడర్. విశ్వగురు గ్లోబల్ లీడర్ అంటే ఇది ఎలా ఉందో తెలుసా? భారతదేశంలో భారతీయులు చెప్పింది కాదు, ప్రపంచంలో ది గ్రేటెస్ట్ లీడర్ చెప్పింది. నాసరు, టిటో, సుకర్ణతోట అలీని విధానం పెట్టి 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ఘనత అయింది. ఇప్పుడు భారతదేశం వెళ్ళి మీడియేటింగ్ చేయలేకపోతున్నాం. పాకిస్తాన్ వెళ్ళి మీడియేటింగ్ చేస్తుంది. బట్ నార్త్ సౌత్ కొరియాల మధ్య మీడియేటింగ్ చేసాం. తర్వాత ఈజిప్ట్ సుయేజ్ కెనాల్ దగ్గర బ్రిటన్ ఫ్రాన్స్ అటాక్ చేస్తే మనం ధైర్యంగా మాట్లాడి మీడియేటింగ్ చేసాం. అపార్థీడ్ సౌత్ ఆఫ్రికాలో అపార్థీడ్ని ఫస్ట్ అరికట్టింది, లేవగొట్టింది భారతదేశం. డిజార్మెంట్ మాట్లాడింది భారతదేశం. థర్డ్ వరల్డ్ కంట్రీస్ కు ఒక పాలసీ ఇచ్చింది భారతదేశం. ఇటు రష్యా, యుఎస్ఎస్ఆర్, అమెరికాల మధ్య కోల్డ్ వార్ ని సప్రెస్ చేసింది భారతదేశం. దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది నెహ్రూ అనమాట. అసలు ఈ నెహ్రూని పోలికేంటండి? ఈ ప్రిపేర్డ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి భరతమాత భారతదేశంలో నేను ఎప్పుడు ఒక విషయాన్ని అయితే చెప్పకుండా ముగించినమాట ఎలాంటి చర్చలు. అదేంటంటే ఈ భారతదేశానికి ఒక రాజు కానీ ఒక కింగ్ కానీ అంటే ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఏదో కొన్ని అశ్వమేధ యజ్ఞాలు చేయాలని ఒకటి ఉంటది. మరి ఇలాంటి ప్రకృతి ఆశీర్వదించకుండా 1500 సంవత్సరాల పాటు పరాధీన పాలన నుంచి మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి 64 17 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా అవకాశం అనేది ప్రకృతి ఆయనకి ఇచ్చిన అవకాశమే కదా. అదే కదా వాజ్పేయి గారు మాట్లాడిన విషయం. ఈజ్ ద ఫేవరెట్ ప్రిన్స్ ఆఫ్ భరతమాత అనేది. మరి ఇప్పుడు మోడీ గారిని నెహ్రూ గారిని పోల్చొచ్చా? అసలు పోల్చడానికి అవకాశం ఉందా? 70 సంవత్సరాల క్రితం అసలు ఫౌండేషన్ ఏమీ లేని భారతదేశానికి ట్రిస్ట్ విత్ డెస్టినీ అనుకుంటూ ఒక గొప్ప స్పీచ్ ఇచ్చి భారతీయులు దేశభక్తిని రగిలించి గాంధీ సరసన అంత ఫ్రీడమ్ మూవ్మెంట్ లో 9 సంవత్సరాలు జైల్లో ఉండి ప్రధానమంత్రి ఆయనకి పోలిక ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్లతో పోలిక ఏంటండి? అసలు ఎలా కుదురుతుందండి? నేను అది ముందే చెప్పాను. నా గ్రాండ్ పేరెంట్స్ లేకుండా నేను ఎక్కడి నుంచి వస్తాను వాళ్ళతో పోల్చుకుని వాళ్ళకంటే నేను గ్రేట్ అంటే ఎలా ఉంటుందండి? ఇది ఇట్స్ ఎ నాన్ సెన్స్ డిస్కషన్. అసలు నెహ్రూ ఈజ్ ఆల్రెడీ ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనతో ఎవరికి పోలిక కదండి. ఇంకోటి చెప్పనండి, ఈవెన్ 300 సంవత్సరాల తర్వాత 500 సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసే వాళ్ళకి నెహ్రూతో పోలిక కుదరదు. ఎందుకంటే ఆయన ఫౌండేషన్ వేశారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి ట్రాన్స్ఫార్మేషన్ అనమాట. అంటే ఫ్రీడమ్ పరాధీన పాలన నుంచి స్వతంత్ర భారతదేశం వైపుకి ట్రాన్స్ఫార్మ్ చేసిన వ్యక్తి. అంటే నేనేం చెప్తానంటే పూల దండ 2 దారాలు తెగిపోయిన దాన్ని ముడేసి పెట్టాడు. తర్వాత చేసిన వాళ్ళందరూ ఆయన వేసిన పునాది మీద పనిచేయడమే. కాబట్టి నో వన్ కెన్ కంపారబుల్ టు నెహ్రూ ఈవెన్ ఆఫ్టర్ 300 ఇయర్స్. అది దాన్ని బట్టి మనమే చర్చించుకోవాలి. ఇది పొలిటికల్ డిస్కషన్ అవ్వకూడదు. నో వన్ కెన్ ఎరేజ్ ది నేమ్ ఆఫ్ ది నెహ్రూ అండి. ఈ చరిత్ర నుంచి నెహ్రూ నేమ్ని చెరిపేద్దామన్న వాళ్ళందరూ దే ఆర్ ఫూల్స్. ఎందుకంటే ఆల్రెడీ గోల్డెన్ లెటర్స్ తో ఎంబోస్డ్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, నాట్ ఓన్లీ ఇండియన్ ఇండిపెండెంట్ హిస్టరీ, ఇండియన్ కల్చరల్ హిస్టరీ, ఇండియన్ ఎంటైర్ సంస్కృతిలోనే ఇది ఉందన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నీ తెలిసి డిస్కవరీ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి బుద్ధుడి కోసం, రామాయణం కోసం, భారత సంస్కృతి కోసం నెహ్రూ చెప్పిన ఒక్కసారి ఆ వర్డ్ చూడండి. ఆయనకి ఎంత అండర్స్టాండింగ్ ఉందో భారత సంస్కృతి మీద, ఎంతటి అద్భుతం సాధించాడో ఆయన చూసుకోవచ్చు. నెహ్రూని ప్రధానిగా అంగీకరించడం భారతీయులు ట్రస్ట్. ఓకే, నువ్వు ఎంత గ్రేట్ అయినా భారతీయులు నమ్మాలి కదండి. భారతీయులు అతను నమ్మారు. పదవిలో చనిపోయేంత వరకు ఆయన నమ్మారు. చనిపోయిన రోజున సుమారు 2 మిలియన్ పీపుల్ వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేసే ఢిల్లీలో అద్భుతంగా శాంతివనంలో ఆయన సమాధి చేసి వచ్చారన్నమాట. ఒక అద్భుతం, ఒక మహాద్భుతం. ఆయన జన్మే ఒక చరిత్ర, ఒక అవతార పురుషుడిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా అలాంటి వ్యక్తి వచ్చారు. ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటూ ఆయన ఆగస్టు 15 రెడ్ ఫోర్ట్ దగ్గర ఇచ్చిన స్పీచ్ 1964 వరకు 17 సార్లు రెడ్ ఫోర్ట్ నుంచి ఎవరో రాసిన ప్రసంగాన్ని కాదు, ఆయనకి సొంతంగా రాసుకున్న పేపర్లు కాదు, ఆయన హృదయం నుంచి ఒక ఆసువుగా మాట్లాడిన మాటలే భారతీయులు వినేవారు అనమాట. ఆయన ఈ రోజు భారతదేశానికి మోడర్న్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. చరిత్రకారులు చెప్తున్నారు, మనమే కాదు చెప్పేది, నేను చెప్పేది కాదు. ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ అనమాట, సంస్కృతికి. మరి అలాంటి వ్యక్తిని రిప్లేస్ చేసే వ్యక్తి ఉంటారా? రామచంద్ర గుహ కూడా చెప్తారు, ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నో వన్ కెన్ రిప్లేస్ హిమ్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో.
మరి అలాంటి డిస్కషన్ మనం ఇలాంటి డిస్కషన్ నెహ్రూ పేరు జరిపేసాం, నెహ్రూని అధిగమించేసాం, వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్, ఇలాంటివి జరగకూడదు. మీడియాలు, విశ్లేషకులు ఈ విషయం మీద వాస్తవాన్ని ప్రజలకు ఇవ్వాలి. ప్రజెంట్ ఎస్పెషల్లీ జెన్ జీకి, జెన్ ఆల్ఫాకి ఈ విషయాలు తెలియజేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ మీడియా, ఈ రెస్పాన్సిబిలిటీ విశ్లేషకులు, చరిత్రకారులు తీసుకోవాలి. చరిత్రకారులు మేధావుల మౌనం అది ఆపద గురి చేస్తుంది అనమాట. ఇలాంటి ఒక నిష్పాక్షపాతమైన, ఒక అన్బయాస్డ్ డిస్కషన్స్ అనేది అపొలిటికల్ గా, రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా, భారత సంస్కృతికి అనుకూలంగా ఆల్ డైమెన్షన్ లో, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని కోణాల్లో ఈ చర్చ జరుగుతున్నప్పుడు నెహ్రూకి అసలు ఎలా ఉంటదండి? వీ హ్యావ్ టు బో అవర్ హెడ్ అనమాట. చేతులెత్తి నమస్కరించాలి. 9 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చాడని. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు కాదండి, ఆ వ్యక్తిని పూజించాల్సిన సమయం అనమాట. ఆ వ్యక్తి కోసం ఆయన చరిత్రలో చెరిపేద్దాం, ఇలాంటి డిస్కషన్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు. రైట్ సార్.